హాయ్ ఫ్రెండ్స్, ఈ స్టోరీ నేను ఇందాకే రెడిట్ లో ఒకతను పోస్ట్ చేస్తే చదివాను. చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఇతని పేరు ఆల్విన్ డి కోస్టా. కొన్ని సంవత్సరాల క్రితం ఇతను అర్ధరాత్రి జైపూర్ నుండి తన కార్ లో ఒంటరిగా డ్రైవ్ చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. టైం అర్ధరాత్రి 2 గంటలు అవుతోంది. ఇంతలో ఆ హైవే పక్కన ఒక అమ్మాయి నిలబడి అటుగా వచ్చే వెహికల్స్ ని చేతులు ఊపుతూ ఆపడానికి ట్రై చేస్తూ ఉంది. ఆ అమ్మాయి పెళ్లి చీర కట్టుకుని నగలు వేసుకుని ఉంది. చూడగానే ఆమె పెళ్లి కూతురు అని ఎవరికైనా తెలిసిపోతుంది. ఆల్విన్ ఆ అమ్మాయిని చూసి ఏదైనా యాక్సిడెంట్ అయిందేమో అని తన కారు ఆపాడు. ఆ అమ్మాయి ఏం మాట్లాడకుండా సైలెంట్ గా వచ్చి కారు వెనక సీట్ లో కూర్చుంది. వెనక్కి తిరిగి చూస్తే ఆమె తల కిందికి వంచి కూర్చుంది. ఇద్దరూ కారులో ఉన్నా కూడా అక్కడ ఒక భయంకరమైన నిశ్శబ్దం మాత్రమే ఉంది. ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. ఇక ఆల్విన్ తన కార్ డ్రైవ్ చేస్తూ ఒక 10 నిమిషాల తర్వాత రేర్ వ్యూ మిర్రర్ లో నుండి వెనక్కి చూశాడు. కానీ వెనుక సీట్ లో ఖాళీగా ఉంది. ఆ అమ్మాయి అక్కడ లేదు. ఇక మనోడు భయంతో అలానే డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయాడు. నెక్స్ట్ డే ఆల్విన్ వెళ్లి అక్కడి స్థానికులను ఎంక్వైరీ చేస్తే వాళ్ళు నువ్వు సేఫ్ గా తిరిగి వచ్చావంటే అదృష్టమే అన్నారు. ఇప్పటికే ఆ రాత్రి డ్రైవ్ గుర్తు చేసుకున్నప్పుడల్లా అతనికి వణుకు పుడుతుందని చెప్పాడు. సబ్స్క్రైబ్.